కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అక్రమ ఆయిల్ దందా 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా నడుస్తుంది. లారీ నుంచి వస్తున్న నెయ్యిలో పశువుల కొవ్వు కలిపి కాసులు సంపాదిస్తున్నారు అక్రమార్కులు. అక్రమ సంపాదన కోసం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాదు దానికోసం ప్రత్యేకంగా శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. దేవుడికి అభిషేకం చేసే పవిత్రమైన నెయ్యిని కూడా అపవిత్రం చేస్తున్నారు. నడి రోడ్డు మీద చీకటి వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరని, అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాకలపూడి మొత్తం ఈ వ్యవహారం తెలుసు, కానీ సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు మాత్రం నిద్రమత్తు నటిస్తున్నారని మండిపడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పట్టించుకోవడం లేదని, దీనివల్ల ప్రజల ఆరోగ్యం కూడా పాడవుతుందని అంటున్నారు. లక్షల రూపాయల జంతువుల కొవ్వును ఒరిజినల్ నెయ్యి పేరుతో అమ్ముతున్నారు. కొందరైతే రాత్రి వేళ మాత్రమే పనిచేస్తూ దానికి అనుగుణంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని చీకటి వ్యాపారాన్ని అంతకంతకు విస్తరిస్తున్నారు. అయితే ఈ దందా అంతా పొలిటికల్ సపోర్ట్తో నడుస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఆయిల్, డీజిల్ ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. కల్తీ పదార్థాల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకున్న పాపాన పోవడం. సరైన అనుమతులు లేకుండానే ఆయిల్ నిల్వలు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. దీనిపై ప్రశ్నిస్తే అసలు తమకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవని అంటున్నారట.